బాగానే ఉన్నామ్మా. ఎలక్షన్ అయితే టీడీపీ కూటమికి ఫేవర్గా ఉంది. మొన్నటిదాకా అయితే టఫ్ ఫైట్, ఇప్పుడు వన్ సైడ్ అయిపోయినట్టే. ఎందుకనంటే ఇప్పుడు జనసేన కానీ నాయుళ్ళు కానీ ఎవరైనా ఫేవర్గా ఉన్నారు, దానివల్ల మార్పు వచ్చింది. అదొకటి జగన్ ల్యాండ్ యాక్ట్ బాగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది జనాలకి, దానివల్ల కొంచెం మార్పు. యాక్ట్ అనేది ప్రాసెస్ అనేది మంచిదని చెప్పాను. ఎలా మంచిది? అది వివరణ చెప్పలేదు కదా, ఏం చెప్పలేదు. బొమ్మలు వేసుకున్నాడు, ఫోటోలు వేసుకున్నాడు, అన్నీ ఇచ్చాడు. ఏమనుకుంటున్నాడు జనాలు? మనకేదో అన్యాయం జరిగిపోయింది అనే ఆలోచన ఉంటుంది, దాని గురించి వివరణ చెప్పుకోలేదు కదా. అది జరిగే నష్టం ఏదో జరిగిపోయింది. ఈ 5 ఏళ్ళలో డెవలప్మెంట్ అనేది అవ్వలేదంటారు? డెవలప్ ఎక్కడుంది? డెవలప్ అనేది ఏం లేదు. కాకపోతే ఏదో ఇస్తున్నాడు డబ్బులు, 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు పోతున్నాయి, ఉపయోగం ఉంది. అది మీ పెదకూరుపాడు మండలం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి టీడీపీ ఉంటుందా, వైసీపీ ఉంటుందా? మండలమా నియోజకవర్గం మొత్తం టీడీపీ వస్తుంది. జనసేన టీడీపీ కూటమి. అయితే లాస్ట్ 2-3 సార్లు కూడా ఏంటంటే జనసేనతో పవన్ కళ్యాణ్ గారిని అంటే ఓటమి చూపించడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? మరి ఆ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఉన్నారా? పోయినసారి మరి కలిసి లేరు కాబట్టి 7,500 అటు ఓట్లు పడ్డాయి, 14,000 మెజార్టీ. క్యాలిక్యులేషన్ సరిపోయిందిగా. అదే ఇప్పుడు ఇటు కలిశారు కాబట్టి సరిపోయింది. మెజార్టీ ఈసారి ఫుల్గానే వస్తుంది, ఒక 10,000 వరకు. అది రాజధాని లేదు, పోలవరం లేదు, రోడ్లు లేవు, ఒక మంచి లేదు, చెడ్డ లేదు. అది అయితే మరి మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది, 175 సాధిస్తామని చెప్పాను. నేను అంట 175కి 200 వస్తాయని నేను కూడా అంట. ఉపయోగం ఏముంది? రాని చూద్దాం, ఈ దెబ్బ రాని చూద్దాం. అంటే ఇప్పుడు చాలా మందికి పేద ప్రజలు అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాము మేము. సంక్షేమ పథకాలు మొన్న వేసాడుగా, మొన్న వేసాడుగా 15,000, 18,000 రైతు భరోసా డబ్బులు. ఎక్కడ పడ్డాయి? ఒకళ్ళకి పడ్డాయి చూపిమను, ఒకళ్ళ పడ్డాయి ఎవడైనా వచ్చి చూపిమను. అసలు ఎవరికి పడలాయి. మరి రుణమాఫీ చేయలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. మరి ఇక్కడ ఏ సంక్షేమ పథకాలు మొన్న వేసి మొత్తం బట్టలు ఎక్కాడు. ₹1 అన్న పడ్డాయా? ₹1 కూడా పడలా. అది మీ పెదకూరుపాడు ఏం డెవలప్ అవ్వలేదు? మరి పెదకూరుపాడు ఏం డెవలప్ అయిందండి? సంక్షేమ పథకాలు పెట్టాడు ఇంక, అంతేగాని ఏమన్నా రోడ్లు కానీ ఏం కానీ అసలు ఏమన్నా వేసారు? అసలు ఏమీ లేవు. మీ ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి రావడం కానీ మీతో మాట్లాడడం కానీ ఇట్లాంటి ఏం లేదు, అసలు ఏం లేదు. అంటే మాది లింగంగుంటలే, అయితే వత్తనాడు పాతనాడు కానీ జనంతో మాట్లాడదాం అదేం లేదు. అసలు రైతు కూలికి పోయే స్థితికి వచ్చింది. ఇక్కడ రైతులు బతకలేకపోతున్నారు. పని చేసుకొని బతికే వాళ్ళ పనే బాగుంది. రోజుకి 400-500 వస్తున్నాయి. వాళ్ళు ఏమన్నా చేసుకొని, రైతు అనగారిపోయాడు. అసలు ఇక్కడ ఏమి లేదు. మరి పంట నష్టం డబ్బులు అన్నారు, ₹1 వేయలా, లేవు. లాస్ట్ మొత్తం ఎగ్గొట్టినట్టే, చేతులు ఎత్తేసాడు. అది అయితే ఇప్పుడున్న ఎన్నికల్లో 2024కి ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుందని చెప్పని మీరు అభిప్రాయం? నేను టీడీపీ వస్తే బాగుపడుద్దని మేము అనుకుంటున్నాము. లోగడ కూడా టీడీపీ ప్రభుత్వంలో రాజధాని వచ్చింది. ఇక్కడ పొలాలు రేట్లు వచ్చినాయి బాగా. ఇప్పుడు అలాంటి 30 లక్షలకు అమ్మే పొలం ఇవాళ 10 లక్షలకి 11 లక్షలకు అడుగుతున్నారు. అంత తేడా ఉంది. అలా ఒప్పుకున్నాడుగా, ఇంత పొలం కావాలి రాజధానికని. రాజధాని ఇక్కడే అన్నాడుగా. ఇప్పుడు 3 రాజధానులు ఎందుకు? ఒక్కడు చేశాడా? ఒక్కడు చేయలేదుగా. ఇంతే ఉంటుంది ఆయన పనితనం. అది బాబాయ్ మీరే